ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యేసు ప్రభు వారిని కల్వరి సిలువ పైన ఇద్దరు దొంగల మధ్యలో ఆయనని సిలువ వేశారు. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేసినప్పుడు మొదటి దొంగ యేసు ప్రభుని చూస్తూ ఈ విధంగా మాట్లాడాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. గమనించండి, అనేక సార్లు ఈ మొదటి దొంగ హృదయమే మనం కూడా కలిగి ఉంటాం. మనకు సమస్య కలిగినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. నిజంగా నీవు దేవుడు అయితే మరి అద్భుతం చేయొచ్చు కదా, నాకెందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ దుఃఖం, నాకే ఎందుకు ఈ కన్నీరు, దేవుడు నిజంగా నాకు తోడుంటే ఇలా చేయొచ్చు కదా, ఈ రీతిగా మనం మాట్లాడుతూ ఉంటాం. మొదటి దొంగకి ఉన్నటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటాం. అయితే గమనించండి ప్రియులారా, రెండవ దొంగ అద్భుతంగా ఒక మాట అంటాడండి, నీవు నేను చేసినటువంటి తప్పుకు తగినటువంటి శిక్షను మనం అనుభవిస్తున్నాం, కానీ మనిద్దరి మధ్యలో సిలువ వేయబడినటువంటి యేసు ప్రభులో ఎటువంటి నేరం లేదు అంటాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము దేవుని నిందించడము, సాతానుని నిందించడము, ఇతరులను నిందించడం కాదు, కానీ మనము చేసిన తప్పును బట్టి మనము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని కనికరిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే ఈ దొంగ యేసు ప్రభుతో ఒక మాట అంటాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా అంటాడు. ఈ దొంగ గురించి ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా ప్రియులరా? జీవితకాలంలో ఏవి దొంగలించాడో మనకు తెలియదు, కానీ తను మరణించడానికి ముందు పరదేశిని దొంగిలించాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచు ఉన్నాను. మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ముగించిన తర్వాత మనము చేరవలసినటువంటి స్థానము దేవుని యొక్క సన్నిధి, ఆ పరదేశంలో మనం చేర్చబడాలి. ఈరోజు దేవుని సన్నిధిలో, ప్రభువా నేను చేసిన పాపాలన్నిటికీ కారణం నేనే, ప్రభువా నేను చేసిన తప్పిదములన్నిటికీ కారణం నేనే, నన్ను క్షమించి మీ సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచండి అంటే ఆ నిత్య రాజ్యమునకు దేవుడు మనల్ని వారసులుగా చేస్తాడు. ఈ రెండో మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయము, మనము చేసినటువంటి తప్పులని దేవుని మీద నెట్టివేయకుండా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు కనికరము చూపించి బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.